9 గంటలు వండుకుందాం అనుకున్నా. ఆ గొలిగాడు రాజుగాడు ఫోన్ చేసి అన్న 1000 రూపాయలు కొట్టు అర్జెంట్ అని చెప్పి వాటాడు. 8 గంటలే వండుకోవాల్సి వచ్చింది. సో వెల్కమ్ బ్యాక్ టు మెడ్యూసల్. I'm Navin Gold, తెలుగు బెస్ట్ బ్లాగర్, బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్. It's a Tuesday, another vlog. Stay tuned. అండ్ అగైన్ సెయింగ్ ఏసీ పెట్టుకున్నప్పటి నుంచి నిద్ర మంచిగా అయింది, రికవరీ కూడా మంచిగా అయింది పోయి. లైక్ మొత్తం 80 పైన ఉంటుంది డైలీ రికవరీ. ఇవాళ 84% రికవరీ ఉంది. స్లీప్ కూడా 80% ఉంది, ఎందుకంటే కొంచెం డెప్త్లో పడ్డ స్లీప్. మొన్న ఆ రోజు అటు వచ్చినప్పుడు నేను 4 గంటలకు వండుకొని మళ్ళీ పొద్దున్నే లేచి ఉంది. సో అన్ని అవర్స్ స్లీప్ అవుతుందో అది డెప్త్లో పడ్డది. స్లీప్ ఎట్లా అంటే నువ్వు ఇదొక ఏమంటారు, ఒక లోన్ లాగా పనిచేస్తుంది. డైలీ ఇంత స్లీప్ అనేది ఉంటుంది. ఒకవేళ నువ్వు అంత స్లీప్ పోకుండా దాని నుంచి ఆ స్లీప్ నుంచి కొంచెం లోన్ తీసుకొని అక్కడ నువ్వు మెలుకోండి ఇది చేసినావు అనుకో, ఆ లోన్ నీకు మళ్ళీ పే చేయాలి. ఆ స్లీప్ ఏదైతే నువ్వు అక్కడ పోని స్లీప్ ఏదైతే ఉందో, ఎన్ని అవర్స్ స్లీప్ అవుతుందో అది నువ్వు రీపే చేయాలి. అది రీపే చేస్తేనే నీకు మళ్ళీ 100% స్లీప్ స్కోర్ అనేది నీకు వస్తుంది. సో ఇదొకటి తెలుసుకున్నాను నేను ఈ ఊబ్యాండ్ తర్వాత. ఊబ్యాండ్ పెట్టుకున్న తర్వాత ఇదొకటి తెలుసుకున్నాను. సో ఓకే, స్లీప్ ఇట్లా ఉంటుంది అని చెప్పేసి. సో ఇప్పుడు నేను ఇది 100% స్లీప్ స్కోర్ నాకు చేయాలనుకుంటే నేను ఒకరోజు 12-13 అవర్స్ ఒకరోజు పడుకుంటే అప్పుడు అది 100% స్లీప్ అవుతుంది. ఆ తర్వాత నుంచి మళ్ళీ 8 అవర్స్ 8-9 అవర్స్ పడుకొని అది మెయింటైన్ చేసుకోవచ్చు. కాకపోతే ఒక్కరోజు 12-13 అవర్స్ పడుకోవాలి. ఆ 12-13 అవర్స్ పడుకోవడానికి ఉంటుంది. అయితే ఈ బ్యాంకోలోది ఏం నాటకాలు ఉంటాయిరా. కోటక్ మహేంద్ర బ్యాంక్ నుంచి ఫోన్ చేసింది ఆమె. ఎంత 20 సెకండ్లు ఫస్ట్ ఏమో జిఎం కాలింగ్ ఫ్రమ్ कोटक महिंद्रा बैंक అంటే చెప్పండి ఏంది అంటే, అండ్ आगे बढ़ने से पहले मैं आपको बता रहा हूँ ये कॉल క్వాలిటీ అండ్ ట్రైనింగ్ ఏదో పర్పస్కి వెళ్ళి రికార్డు చేయబడుతుంది అది అని చెప్పేసి. సరే మంచిది అని చెప్పాను. తర్వాత పెట్టుకొని కంగ్రాచులేషన్స్ సార్, మీకు ప్రీ అప్రూవ్డ్ లోన్ వచ్చింది. దానికి లోడే కిస్కు కంగ్రాచులేషన్స్, కిస్కు చెయ్యే లోన్, నీ లోన్ ముద్ద అయింది అది ఫస్ట్ చెప్పాలా. లోన్ కంగ్రాచులేషన్ లోన్ అనగానే అనిపించాను చెప్పి కట్ చేసి పడదు. ఇక ఏదో ఫస్ట్ ఏది దెబ్బతుంది, ఇక ఫస్ట్ అంతా సొలుదేంగి ప్రీ అప్రూవ్డ్ కంగ్రాచులేషన్ సార్. మళ్ళీ నేను వేరే కాల్ ఉన్నప్పుడు ఈ కాల్ సో జిమ్కి వెళ్తున్నాను ఇప్పుడు. అయితే వాళ్ళ డెడ్ లిఫ్ట్స్ కొట్టాలని ఉంది. సో డెడ్ లిఫ్ట్స్ కొడతా, బెల్ట్ లేసే ట్రైన్ చేస్తా. బెల్ట్ వేసుకొని హెవీ కొట్టాల్సిన అవసరం లేదు. బెల్ట్ లేస్తే ఎంతవరకు పుష్ చేయగలుగుతా అంతవరకు యూజ్ చేస్తాం. జస్ట్ డెడ్ లిఫ్ట్సే కొట్టి తర్వాత కొంచెం బ్యాక్ వర్క్ చేసి కథం పట్టిస్తాం. రికవరీ మంచిగా ఉంది. గ్రౌండ్కి పోయేది ఉంది యాక్చువల్లీ, అలా కాకపోతే గ్రౌండ్కి పోయే ఇంట్రెస్ట్ లేదు. గ్రౌండ్కి రేపు పోయి స్ప్రింట్స్ కొట్టి అట్లనే లెగ్ వర్కౌట్ కూడా గ్రౌండ్లోనే చేసుకుంటా. సో ఇవాళ జిమ్ పోయి హెవీ డెడ్లీస్ కొట్టి లైట్గా బ్యాక్ వర్క్ చేసి చూద్దాం ఇంకేం చేద్దాం అని చెప్పి చూసి అది చేసి కథ పడి చేస్తాం. Done with the workout and we did deadlifts only today. Conventional deadlifts and single hand deadlifts చేశాను. డెడ్లిఫ్ట్స్ ఒకటే చేసి వర్కౌట్ బట్టి చేసినా, ఇంకా మిగతా ఏం చేయలేదు. బికాజ్ మననే కంప్లీట్ అప్పర్ బాడీ వేరే క్యాలరీస్ చేసినాం కదా. అసిస్టెన్స్ నిన్ననే చేసినాం. సో మళ్ళీ ఇంకా వేరే అవసరం లేదని చెప్పేసి ఏం చేయలేదు, జస్ట్ డెడ్లిఫ్ట్స్ చేసిన. రేపు గ్రౌండ్కి వెళ్ళి రేపటి వర్కౌట్ రేపు చేద్దాం అనుకో. రేపటి కూడా ఎప్పుడు ఎందుకు రేపటి లాగ్ ఇట్లా చెప్తాం కదా. సో డెలివరీ వచ్చి ఇప్పుడు బెడ్లెస్ 150 kgs 3x3 కొట్టిన ఈజీగా వచ్చింది. లైక్ ఒక 6-7 RPM అట్లా వచ్చింది. అండ్ 1 hand డెడ్ లిఫ్ట్స్ సైడ్ బై సైడ్ది అవి 50 kgs అది కూడా 3x3 కొట్టిన. ప్రతి ఈజీ, చాలా ఈజీ వచ్చినాయి. అది ముచ్చట దట్ విత్ వర్కౌట్. ఇప్పుడే ఎలక్ట్రోలైట్స్ అండ్ క్రియేటిన్ తీసేసుకున్నా. విల్ గో టు ద హోమ్ నౌ. పోస్ట్ ఒక మీల్ తినేసి వెళ్సి ఏమైనా వీకెండ్కి ఉంటే ఏమైనా పీకుదాం, లేకపోతే చూద్దాం ఏదో. ఇప్పుడే వచ్చినా నేను జిమ్ నుండి. అయితే ఒక మాట మీతో షేర్ చేసుకోవాలనిపించింది నాకు. ఏంటి అంటే, ఇదిగో నేను ఇప్పుడు ఏదైతే లైక్ ఈ కరెంట్
నా మైండ్ సెట్ కానీ కరెంట్ పర్సన్ కానీ ఇప్పుడైతే నేను ఉన్నానో నేను చాలా చేంజ్ అయినా. చాలా చేంజ్ అంటే నా ఒపీనియన్సే కానీ పర్సన్స్ పైన, లేకపోతే నా మైండ్ సెటే కానీ, నా ఫ్యూచర్ విజనే కానీ, ఫ్యూచర్ గోల్సే కానీ, లేకపోతే ఎట్లా ఏంది ఏం కథ అనేది చాలా చేంజ్ అయినాయి. ఓకే, ఎందుకంటే లైఫ్ నాకంతా నేర్పించింది లిటరల్లీ. ఇంతకుముందు నాకు ఒక బోలాబాలా మనిషిని ఉంటుండే. నేను బోలాబాలా ఇన్ ద సెన్స్ గుద్దల్దం లేదని కాదు, అంటే ఎడిపుకోడు అది ఇది అని కాదు. గుద్దల్దం ఉండేది మంచి మంచి అంటే నా తెలివి నాకు ఉండేది, అంటే ఫ్యూచర్లో బాగుపడాలి చేయాలి అన్న నా సొంత తెలివి నాకు ఉండేది, నా కష్టపడుకునే గుణం ఉండేది, గుద్దల దమ్ము ఉండేది, ఆ డిసిప్లిన్ కాన్ఫిడెన్స్ అన్నీ ఉండేవి. కాకపోతే ఒక్కటి ఏందిరా అంటే నేను జనాలను ఈజీగా నమ్మేటోడిని. ఓకే, బ్లైండ్గా నమ్మేటోడిని. బ్లైండ్గా అంటే ఎట్లా అంటే తెలుసు అప్పుడు కూడా అరే దొంగ పుక్కలు ఉంటారు, అది ఉంటారు ఇది ఉంటారు అని తెలుసు. కాకపోతే ఫిర్బీ నేను ఎట్లా ఆలోచించున్నానంటే అరే ఇప్పుడు నేనే ఉన్నా కదరా మనిషిని, దొంగ పుక్కలు ఉంటారు అన్న ఈ సమాజంలో నేనే ఉన్నా కదరా. ఇప్పుడు నేను ఏదైనా చేయాలన్నా ఏమైనా వీకాలన్నా కూడా ఒకరికి హాని జరగొద్దు, ఒకరికి ఇది కావద్దు, ఒకరికి అది కావద్దు, ఒకటి నాకు ₹1 ఇస్తే వాడదానికి వర్త్ అనిపించుకోవాలి, ఇది అనిపించుకోవాలి. ఇట్లాంటి మైండ్ సెట్తో ఇట్లాంటి విలువలతో నేను బతికే మనిషిని. ఓకే, నాకు ఎవరికి ₹1 ముంచబుద్ధి కాదు, ఎవరికి ఇది ఏ బుద్ధి కాదు. అసలు ఆ థాట్స్ నా మైండ్లోకి రావు. ఐ స్వేర్ కుండల మీద చేసుకొని చెప్తున్నా. ఒకరిని ముడగొడపాలన్న థాట్స్, ఒకరిని నాశనం చేయాలి, ఒకరికి ఇది చేయాలన్న థాట్స్ నా మైండ్లోకి రావు. సో నేను ఏం అనుకుంటానంటే అరే ఇట్లాంటి దొంగ పుక్కుల మధ్య నేను కూడా ఉన్నా కదా. సో నా అసలు ఒకడు ఇద్దరు ఉంటారు కదా, అందరు అట్లనే అని చెప్పి ఎట్లా అంచనా వేసుకుంటామని చెప్పేసి నమ్ముతుంటే మనుషులని. కానీ లిటరల్లీ దొంగల అంజోడుకులు నమ్మి పైసలు ఇస్తే ఎగదెంగుడు, హెల్ప్ చేస్తే వాడు హార్డ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు నేను చెయ్యిచ్చి వాడిని హార్డ్ సిచ్యువేషన్ బయట తీసుకొచ్చి వాడిని హెల్ప్ చేస్తే తర్వాత వాడు మళ్ళీ నా గుద్ద కిందనే పుల్లలు పెట్టుడు, నేను లోన్ ఉన్నప్పుడు నా మీద ఇంకొక రాయేసుడు. నేర్పించిన జనాలకి అంటే వాళ్ళు హార్డ్ ఫేస్లు ఉండి, వాళ్ళు బ్రోకెన్ ఫేస్లు ఉండి, వాళ్ళు తప్పుదోవలో పోయి వాళ్ళు ఖరాబ్ అవుతున్న ఫేస్లో నుంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళకి అది కాదు ఇది లైఫ్, ఇది కథ ఇట్లా ఉండాలి ఇది అని చెప్పేసి వాళ్ళని బయటికి తీసుకొచ్చిన వాళ్ళే ఇప్పుడు వాళ్ళు నా మెంటల్ పీస్ని మొత్తం డిస్టర్బ్ చేసి నన్ను ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రామా నాకు ఇచ్చి నన్ను ఇదిగా చేసేయడము. అరే ఒక్కటని చెప్పలేనురా, నేను చాలా ఉన్నాయి. ఓకే, చాలా అంటే చాలా ఉన్నాయి. సో ఇవన్నీ నేను లెసన్స్ అనుకోవాలా, లేకపోతే అమ్మ బ్యాన్షోది ఏంది అనుకోవాలనా? సో ఇవన్నీ అసలు కంప్లీట్గా నన్ను మార్చేసినాయి. ఎందుకంటే ఒక 5 సార్ల కింద కూడా ఎందుకు నాన్న, ఒక 2 years కింద కూడా 1 year 2 years కింద కూడా నేను మనిషిని అసలు ప్రామిస్ చెప్తున్నా, పక్కన వాళ్ళ గురించి ఆలోచించే మనిషినే నేను. సెల్ఫ్లెస్ ఉంటుండే నేను. కానీ ఇప్పుడు ఆప్టిమిస్ట్ అయిపోయినా నేను. సెల్ఫ్ ఫస్ట్, నేను భయాన్ని కూర్చోదు, నేను ఫస్ట్, నా తర్వాతనే ఇంకోడైనా, నేనే ఫస్ట్, నాదే ఫస్ట్ అని చెప్పి ఇప్పుడు స్వార్థం పోకొని తయారైపోయినా నేను. కానీ ఇంతకుముందు అట్లా ఉండకపోతే సెల్ఫ్లెస్ ఉంటుండే. అంటే పక్కన వాళ్ళ సంతోషంలో నేను సంతోషం కోరుకుని అవలప్పుకొని ఉంటుంటే ఫస్ట్ ఇంతకుముందు. కానీ ఇప్పుడు దానికి మొత్తం ఇదిగా తయారైపోయినా, ఇప్పుడు మొత్తం ఆపోజిట్ తయారైపోయినా. ఫ్యాన్చో నేను నా తర్వాత నోడైంది సరే, ఎవడన్నా ఏమన్నా ముడగొచ్చుకో, నాకు అనవసరం, నేను ఏం మంచిగా ఉండాలి, నాకు మెంటల్ పీస్ ఉండాలి, నేను హ్యాపీగా ఉండాలి, బస్ చాలు అనుకునే ఫేస్కి ప్రపంచాన్ని పట్టుకొచ్చింది, మనుషులు నన్ను పట్టుకొచ్చారు. దొంగపుక్ బెనగడాలు, దొంగపుక్ వీళ్ళు నన్ను పట్టుకొచ్చారు. నమ్మితర సిద్ధ అంటే దెంగితర బుద్ధ అని చెప్పి ఇది చేసి పడదెంగి మంచుకున్నోని ఇప్పుడు ఇట్లా చేసి పడేసారు. ఇప్పుడు చెప్తున్నా కదా, నాకు ఎన్ని ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయిరా అంటే ఇప్పుడు ఎవరినన్నా, అది ఏ రిలేషన్ అయినా కానీ, ఆడ దోస్త్ అయినా కానీ, అది ఒక బిజినెస్ పరంగానే కానీ, లేకపోతే ఒకరిని హెల్ప్ చేయాలన్నా కూడా, ఒకరిని ఏ చేయాలన్నా కూడా నాకు ఇప్పుడు అసలు నమ్మలేకపోతున్నా నేను మనుషులని, అస్సలు ట్రస్ట్ చేయలేకపోతున్నా నేను మనుషులని. కానీ మళ్ళీ ఇంకొక వీక్నెస్ ఉంది నాకు. వీక్నెస్ ఇన్ ద సెన్స్ ఇంకొక ఇది ఉంది నా దగ్గర. అది ఎందుకు ఇట్లా ఇచ్చిండు మనసు నాకు అర్థం కాదు. భగవంతుడు ఇంత చేసి ఇంతున్నా కూడా మళ్ళీ ఒక కోణం నుంచి పాపం అనిపిస్తుంది. ఇది ఎట్లా పోతుంది, 7 వరకు పోతుంది, ఎట్లా బతా నేను ముంగట సంగతి భాయ్ అజీబ్ ఆద్మీ భాయ్ మేనే. అంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఎందుకు ఇచ్చినావా ఈ పాడజన్మ నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సొసైటీలో నేను అన్ఫిట్ ఇన్ ద సెన్స్
ఇప్పుడు ఈ సొసైటీ దేనైతే నార్మలైజ్ చేసి దేనికైతే ఇది అంత చిల్లుగా దాన్ని అసలు ఏం ప్రాబ్లము లేదు అన్నట్టయితే తీసుకుంటుందో అది నేను తీసుకోలేకపోతున్నా. సో ఈ ప్రపంచం మంచిగా ఉంది. మరి ఇప్పుడు నేను ప్రపంచాన్ని బ్లేమ్ చేస్తున్నాను, ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ గుడ్, నేను ఒక్కరిని పట్టుకుపోతున్నా. అంటే నేను ఒక్కరినే ట్రామాటైజ్ అవుతున్నా, నాకు ఒక్కరికి ఇది అనిపిస్తుంది. ఇది అదే అంటే ఈ ప్రపంచం ఏదైతే అన్ని విషయాలను ఏదైతే డైజెస్ట్ చేసుకుంటుందో, ఏదైతే లైఫ్ స్టైల్ వీళ్ళు బతుకురో, లేకపోతే ఏదైతే రిలేషన్స్ వీళ్ళు పెట్టుకుంటారో, ఎట్లయితే వీళ్ళు జీవిస్తారో పొద్దున్న సాయంత్రం వరకు ఎట్లయితే బతుకురో, ఇవన్నీ నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నా. అరే నీ అమ్మ ఇట్లా కదా ఉండాల్సింది, ఇది కదా, వీళ్ళేంది ఇట్లుంటుర్రు, మళ్ళీ అందరు మంచిగా ఉంటుర్రు, ఇలా చూసి నేనే ట్రామాటైజ్ అయిపోతున్నా, నాకే చిరు దింగుతుంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. నాకు अजीब ज़िंदगी है भाई, मेरा अजीब మైండ్‌సెట్ है मेरा बहन कुछ ఏమవుతుందో ఏమో మా ఖరాబ్ పంచాయతీ. ఒక్కోసారి ఆలోచించుకుంటే ఎటో వెళ్ళిపోతా అటు ఒక ట్రాన్స్‌లోకి, మళ్ళీ ఈ ఏం అర్థం కాదు. ఎందుకు ఇచ్చిండు దేవుడు నాకు ఇట్లాంటి మైండ్ సెట్, ఎందుకు తయారు చేసిండు నన్ను ఇట్లా అనేది నాకు అర్థమే కాదు పోయి, అర్థమే కాదు. అంటే నేను ఇప్పటికీ నన్ను నేను అన్వేషిస్తున్నాను, ఇంకా ఎక్స్ప్లోరింగ్ మై సెల్ఫ్. నాకు కాశీ పోవాలని ఉంది పోయి, నేను కాశీ పోతా ఆన్ రోడ్, నేను కాశీ పోవాలి. పిలుస్తలేడు ఆయన నన్ను, పిలుస్తలేడు, పిలిపించుకోవట్లేడు. ఇంకా ఎన్ని ఇది పెట్టి తంటాలు గింటాలు అన్నీ పెట్టి, ఇంకా ఎన్ని ఎక్స్పీరియన్స్లు ఎన్ని లైఫ్ లెసన్స్ నేర్పించిన తర్వాత పిలుచుకుంటాడో, ఎప్పుడు తీసుకుంటాడో నాకు అర్థమవుతలేదు. కానీ నన్ను స్వీకరిస్తాడు ఆయన, తొందరగా స్వీకరించాలి, పోవాలి. పోయి అంటే నాకు కూడా తెలియదు, బట్ పీపుల్ సే కదా, అంటే కాశీకి వస్తే నేను ఎక్స్ప్లోర్ చేసుకోగలుగుతావు, వాట్ ఇస్ వాట్ అనేది తెలుస్తుంది, అది ఇది ఇది అని చెప్పేసి. సో ఐ వాంట్ గో అండ్ ఎక్స్ప్లోర్ మై సెల్ఫ్. పోతా, పోయి ఒక వారం 15 రోజులు ఉంటా, ఉండి చూస్తుంటా ఏంది ఏం కథ, ఎట్లా ఇది ఏంది, వాట్ ఈస్ దిస్, హౌ ఇస్ లైఫ్, ఏమిటికి అసలు నన్ను ఎందుకు పుట్టించినావు, అంటే నా యొక్క లైఫ్ పర్పస్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్. ఓకే, అంటే ఇట్లా ఆలోచించే మళ్ళీ ఇప్పుడు ఈ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్ అని ఆలోచించే మైండ్ సెట్ని నాకు ఎందుకు ఇచ్చినావు. ఒకవేళ నాకు పర్పస్ ఏంది అనేది నాకు తెలియకపోతే నాకు చెప్పలేవు. ఫస్ట్ థింగ్ చెప్పలేవు. ఓకే, నువ్వు ఎవరికి చెప్పలేవు. ఓకేనా, దేవుడు అంటారు ఎవరికి చెప్పలేడు వాట్ ఈస్ యువర్, నీ లైఫ్ యొక్క పర్పస్ ఇదే చూడు అని చెప్పేసి ఎవరికి కూడా చేతిలో ఇట్లా రాసి చిట్టి రాసి ఇచ్చి కిందికి పంపించి నువ్వు ఇదే అని చెప్పేసి ఎవరికి చెప్పలేడు. కానీ ఎవరు దాన్ని తెలుసుకుంటలేరు, అందరూ నిమ్మలంగా బతురు. కానీ మళ్ళా ఈ క్వశ్చన్ రైజ్ చేసే ఈ మైండ్ సెట్ నాకు ఎందుకు ఇచ్చినావు, అదొక క్వశ్చన్ మార్క్ మళ్ళీ నాకు. ఇట్లా మాడు కూడా పోతే మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు 8 నిమిషాలు మాట్లాడినా ఇట్లా మాడు కూడా పోతే చాలా ఉంటుంది పోయి స్టోరీ నాది. అమ్మ ఖరాబ్ పంచాయతీ, ఈ బుర్ర చాలా ఆలోచిస్తుంటుంది, చాలా అవుతుంటాయి. పోతా, పోయి కాశీలో పోతా, ఆడాలు ఉంటారు కదా సాధువులు మంచిగా ఇట్లా నష చేసుకుని ఉంటారు. పోతా, పోయి కూర్చొని వాళ్ళతో పాటు కూర్చొని అది తీసుకొని కొట్టి బీంగ్ అన్నీ అవి ఇవి చేసి ఆడ మంచి వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, పోయి వాళ్ళ దగ్గరికి పోయి సో వాట్ ఈజ్ లైఫ్, ఏంటి జీవితం, ఏం అర్థం కావట్లేదు నాకు. అంటే లైక్ అంటే అది ఏదో పోయి కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి నాకు, పోయి అడుగుతా వాట్ అని చెప్పేసి. ఓకే, బోర్ కొట్టేస్తున్నా మీకు. క్వశ్చన్ వేసుకోరు మిమ్మల్ని మీరు, ఒంటరిగా కూర్చొని క్వశ్చన్ వేసుకోరు. వాట్ ఈజ్ లైఫ్, వాట్ మేక్స్ యూ హ్యాపీ అండ్ వై యూ లైక్ దిస్, ఎందుకు పుట్టినావు నువ్వు, నీ రహస్యం ఏంటి, నీ పుట్టుక యొక్క రహస్యం ఏంటి. అందరిలాగా జస్ట్ పుట్టినాం, ఏదో సంపాదిస్తున్నాం, పిల్లల్ని కన్నాం, మళ్ళీ వాళ్ళని పెంచినాం, ఇది ఒకటేనా, లేకపోతే ఈజ్ దర్ ఎనీథింగ్ ఎల్స్ దట్ యూ ఓన్లీ కెన్ డూ, యూ ఓన్లీ కెన్ సర్వ్ టు ద సొసైటీ, ద స్పెషల్ థింగ్ ఇన్ యూ. సో వాట్ ఈస్ దట్? ఎక్స్ప్లోర్ చేయాలి. తానం చేసి తింటా. ఇంకోటి, నేను వీడియోకి ఐ గోట్ ఏ కామెంట్ ఏమని అంటే, ఇంతకుముందు నేను బ్లాగులు రోజు చూస్తుండే, ఇప్పుడు చూడట్లేదు ఎందుకంటే నువ్వు హెచ్డిఆర్లో అప్లోడ్ చేస్తున్నావు, నాకు కళ్ళు స్ట్రెయిన్ అవుతున్నాయి అని చెప్పి. భాయ్ సాబ్, ఈ ముచ్చట ఏదో ముందే చెప్తే నేను హెచ్డిఆర్ ఆఫ్ చేస్తుంటే కదా, నాకు తెలియదు దాంట్లో హెచ్డిఆర్ ఆన్ చేస్తే మంచి క్లారిటీ వస్తుంది అని చెప్పేసి నేను ఆన్ చేసి పెడుతున్నా. బట్ నో బడీ టోల్ దిస్ టు మీ బిఫోర్. చెప్పినావు, అది చెప్పేది ఏదో ఫస్టే నాకు ఇట్లా హెచ్డిఆర్ ఆఫ్ చేసుకో, వీడియోలు ఇంకా మంచిగా వస్తాయి, వీడియోలు చూస్తే కళ్ళు స్ట్రెయిన్ అవుతుందని చెప్తే నేను ఆఫ్ చేస్తే కదా, మీరు చూడనికనే కదా నేను అప్లోడ్ చేస్తుంది. హెచ్డిఆర్ నాకేమన్నా తీటనా, ముడిలో పెట్టుకుంటాను నేను హెచ్డిఆర్ని, చెప్పు. ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ అన్కంఫర్టబుల్ ఐ విల్ స్విచ్ ఇట్ ఆఫ్, దట్స్ ఇట్.
బాత్ ఏ జీరో మీద బెడ్ అంటారు, జీరో మీద కానీ నమ్మకం లేదు. కాకపోతే ఇది ఏంద్రా అంటే ఎక్స్పైరీ 24th వరకు ఉంది. ఇవాళ ఎంత డేట్ సో ఇవాళ డేట్ వచ్చేసి 26. ఎక్స్పైర్ అయిపోయి 2 రోజులు అవుతుంది, కానీ ఏం స్మెల్ లేదు, బూజు లేదు, మంచిగా ఉంది. తినాలని అవుదాం వచ్చి నెంబర్ తర్వాత నేను తినేస్తున్నాను. ఓకే, ఎందుకంటే ఏం కాదు. తోసలు ఎట్లుంటాయి, తోసలు గివే బ్రెడ్ ఎండబెట్టి తోసలు తయారు చేస్తారు కదా, ఇది కూడా తోస అవుతుంది. తర్వాత బూజు గీసి పడ్డదంటే అది వేరే విషయం. కాకపోతే ఇంపార్టెంట్, ఎందుకంటే మొన్ననే కొన్నా ఆ మయ్యాకెళ్ళి ఒడేగాడు ఒక రోజులు ఎక్స్పైర్ అయ్యే బ్రెడ్ పంపించింటాడు. బ్లింకిట్లో ఆర్డర్ పెట్టుకున్నాను నేను. ఆఫ్లైన్ తీసుకున్నట్టునేమో దాంట్లో ఒక 2-3 రోజులు వచ్చే 2-3 రోజులు 4 రోజులు వస్తుంది బ్రెడ్. సో అట్లా 3-4 రోజులు వచ్చే బ్రెడ్ చూసి తీసుకుంటే నేను లేకపోతే వాళ్ళలో పంపించేసాను. సో ఇప్పుడు ఈ చీజ్ ఇట్స్ స్నాక్ మీల్. సో ఇది అమూల్ చీజ్, ట్రెడిషనల్ గ్రీక్ చీజ్ గడ్డ. దీన్ని 100 grams 50 grams ఎంతనో ఉంది నా డైట్లో, చూసుకుంటా ఒకసారి మళ్ళీ. సో చూసుకొని పెట్టుకొని చీజ్ బ్రెడ్ తినేస్తా. ఇట్స్ స్నాక్ మీల్, తినేసి నడవాలి, స్టెప్ కౌంట్. సో ఇది నా లాస్ట్ మీల్, చికెన్ రైస్ వెజీస్ అండ్ కర్డ్. ఇది లాస్ట్ మీల్ కదా, తింటాను కదా. అండ్ ఒక బ్రదర్ చాలా మంచి క్వశ్చన్ అడిగాడు. ఏదో ఉంది పేరు ఇప్పుడు, అంటే లైక్ నేను ఒకవేళ అంతా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలనుకుంటే, సో ఇప్పుడు ఈ జర్నీలో నువ్వు ఏం నేర్చుకున్నావు అండ్ ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ నువ్వు ఏం కరెక్ట్ చేసుకుంటావు, ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తావు అని చెప్పేసి సచ్ బ్రిలియంట్ క్వశ్చన్. సో ఇప్పుడు తినేసిన తర్వాత నేను ఆన్సర్ ఇస్తాను దానికి. ఓకే, ద క్వశ్చన్ ఈస్ ఫ్రమ్ స్ట్రే మధ్యల గీత, దాని అండర్స్కోర్ అడిగితే మధ్యల గీత V9K అని చెప్పేసి. ఓకే, ఒకవేళ నీ ఫిట్నెస్ జర్నీ ఫస్ట్ నుండి స్టార్ట్ చేయాలి అంటే ఎక్కడ నుండి స్టార్ట్ చేస్తావు అన్న ఒక పాతలాగా నీ ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఏం చేస్తావో చెప్పు. ఓకే, సో ఫస్ట్ థింగ్ వాట్ ఐ డూ ఇస్, ఇప్పుడు నేను ఒకవేళ కంప్లీట్ బిగినర్ ఉన్నా అనుకో, లైక్ ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేయబోతున్నా. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ 6 months టైం ఇస్తా. ఓకే, ఈ జిమ్కి వెళ్ళడం, వర్కౌట్ చేయడం అనేది ఇది మొత్తం హ్యాబిచువేటెడ్గా పెట్టుకుంటా. ఓకే, దాంతోపాటు హెల్దీ హ్యాబిట్స్ లైక్ తినేది ఏం తింటున్నాం, ఎందుకు తింటున్నాం అనే దానిపైన స్టడీ చేస్తాం. ఓకే, అండ్ జిమ్లో కూడా బేసిక్స్ పైన ఫోకస్ చేస్తా. వర్కౌట్లో ప్రోగ్రామింగ్ ఎట్లా చేసుకోవాలి అనే దాని గురించి నేర్చుకుంటా. ఓకే, ఎందుకంటే నేను పాస్ట్లో నా స్టార్టింగ్ వర్కౌట్ జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేసినప్పుడు 3-4 years. ఓకే, 2016 ఎండింగ్లో స్టార్ట్ చేశాను, 2017 కన్సిడర్ చేసుకో. సో 2017 నుంచి 2020 వరకు, కోవిడ్ వరకు. ఓకే, కోవిడ్ లాక్డౌన్ అని పడ్డ వరకు, అప్పటి వరకు నేను జస్ట్ జిమ్కి వెళ్తున్నా, ఇంటికి వస్తున్నా, ఏది పడితే తింటున్నా. జిమ్కి కూడా అది పోయినప్పుడు యూట్యూబ్లో ఏదో ఒక బాడీ బిల్డర్ కూడా చూసి ఆ వర్కౌట్లు పోయి అక్కడ రిపీట్ చేయడము, లేకపోతే జిమ్లో వెళ్ళేసి ఎవరికైతే మంచి బాడీ ఉంటుందో ఆ దగ్గరికి పోయి ఇక్కడ వర్కౌట్ చేయడానికి చెప్పు, నాకు ఏం చేయాలి చెప్పని అని అడిగి వర్కౌట్ చేయడం, అంతే ఏదో అట్లా చేసేయడం అయ్యింది అంతే. సో అట్లా కాకుండా ఏం చేయాలి ఏంటి అనేది ఫస్ట్ గ్రౌండ్ వర్క్ చేసుకుంటా. సో ఆ గ్రౌండ్ వర్క్ నేను 2020లో చేసిన. ఓకే, ఆ స్టార్టింగ్లో చేయలేదు. సో ఆ 2020లో ఏదైతే గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం, సో కంప్లీట్ బేసిక్స్ ఏంది, ప్రోగ్రామింగ్స్ ఏంది, ఎట్లా వర్కౌట్ ఎట్లా ట్రైన్ చేయాలి. ఓకే, అండ్ ఫుడ్ ఏంది, మ్యాక్రోస్ ఏంది, క్యాలరీస్ ఏంది, వీటిని ఎట్లా మనకు కావాల్సినట్టుగా డైట్ పైన ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి. వర్కౌట్స్ కూడా నీ గోల్ ఏంది అనే దాన్ని బట్టి నీ వర్కౌట్ స్కెడ్యూల్ ఉంటుంది. సో అట్లా మనం స్కెడ్యూల్ ఎట్లా డిజైన్ చేసుకోవాలి, ప్రోగ్రామింగ్ది. సో ఇవి బేసిక్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్. బేసిక్స్ ఇవే, ప్రో టిప్స్ ఇవే. దీంతోనే చేంజెస్ నువ్వు ఇంకా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటా, దీంతోనే చేంజెస్ చేసుకుంటా ముంగల్కి వెళ్తావు అంతే. సో బేసిక్స్ ఇవే, ప్రో టిప్స్ ఇవే. ఓకే, సో వీటిపైన నేను ఫస్ట్ వర్క్ చేస్తాను. ఇవి నేను నా ప్రీవియస్ ఏదైతే స్టార్ట్ చేసిన 3 సంవత్సరాలు ఎప్పుడైతే అది ఫోకస్ చేయకుండా ఎట్లయితే వేస్ట్ చేసుకున్నానో అట్లా కాకుండా ఏం తింటున్నావు, ఎందుకు తింటున్నావు, ఏం చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, అండ్ ఎందుకు చేయాలి, దాన్ని ఎట్లా ప్రాపర్గా చేయాలి. ఓకే, సో వీటిపైన నేను ఫోకస్ పెట్టుకుంటా. ఇవి ఎవరో ఒకరు చెబితే వాటిని తీసుకెళ్ళి నువ్వు చేయడం ఈజ్ డిఫరెంట్. నువ్వు ఫండమెంటల్స్ తెలుసుకొని నీకు నువ్వు ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అనేది సబ్జెక్ట్ నీ గ్రిప్లో పెట్టుకోవడం ఈజ్ డిఫరెంట్. సబ్జెక్ట్ నీ గ్రిప్లో పెట్టుకున్నావు అంటే దానికి జిందగీ భర్ నువ్వు ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా నీకు నువ్వు ట్రైన్ చేసుకోగలుగుతావు అండ్ ఇంకా 10 మందికి నువ్వు ట్రైన్ చేస్తావు. ఓకేనా, సో సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. నాకు ఈ డైట్ నాకు ఈ వర్కౌట్ చెప్పు,
అన్న డైట్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి చెప్పు, అన్న వర్కౌట్ ఎట్లా డిజైన్ చేసుకోవాలో చెప్పు. ఓకే, సో ఇది అనమాట ముచ్చట, ఇవి ఇంపార్టెంట్. हथौड़ा पापी मैं गाली देता काफी, पर जिंदगी में बढ़ने के लिए कभी न चाटी, 3 बटन से बाहर छाती शाइन मारे प्राउड से.